నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పుడా అన్నట్టుగా నడుస్తోంది. ఇక మరొక నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మోడీ ప్రభుత్వం 2.0లో ప్రక్షాళన చేసినట్టుగా దాదాపు అరడజన్ మందిని ఆ రోజు కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఈసారి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ విషయంలో కానీ బీహార్ విషయంలో కానీ ఎట్లాంటి నిర్ణయాలు వ్యూహాత్మకంగా తీసుకున్నారు. రేపు పొద్దున రాబోయేటువంటి గుజరాత్ కానీ అటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో సో అక్కడ కూడా ఇట్లాంటి నిర్ణయాలే తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ నితిన్ నబీన్ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ఇటు పార్టీ రెండు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చాలామందికి ఉద్వాసన ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, సో ఎవరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో ఒకవైపు జెన్జీ యువత మొత్తం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి వచ్చే సంవత్సరం 2027లో జరగబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా ఈసారి కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో ప్రయారిటీస్ ఏమేమి ఉంటాయి, ఎవరికి అవకాశం దక్కబోతోంది, ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది, 2029 మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టాలంటే ఈసారి ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్ గారు, చెప్పండి. సో ఇక తొందరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఒక వారం రోజులు అటు ఇటుగా కసరత్తు అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలామంది ఆశావహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సో అవకాశం రాబోతోంది అన్నట్టు. సో ఎట్లా చూడాలి మంత్రివర్గ విస్తరణ, ఎట్లా ఉండొచ్చు, దీనిపైన మీ అనాలిసిస్? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. వరంగా చెప్పిన కాంగ్రెస్ మార్పు రాజకీయంగా కనపడుతుంది నాకు ఇందులో. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఏం చేసేదంటే ఏదైనా లీక్ చేసి కొద్దిలో చర్చ జరిపించేది. నడిపిస్తే దాని మీద ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని కొత్తగా తీసుకోవాలి, ఇట్లాంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్దగా రాజకీయ పునరీకరణ జరుగుతున్న కార్యక్రమంలో చూస్తుంటే మీకు పశ్చిమ బెంగాల్ పరిణామాలు చూస్తున్నాం. అంటే పార్టీ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ ఎంపీలలో 2/3 మెజార్టీతో 20 మంది మన బీజేపీలో కలిశారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ పరిణామాలు చూస్తున్నాం. అట్లాగే డిఎంకే పరిణామాలు చూస్తున్నాం తమిళనాడులో. అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అస్త్రాలను మెల్లమెల్లగా లాక్కుంటూ తన వైపు తీసుకుంటున్న క్రమంలో ఈ ఓట్ల పోలరైజేషన్ తో పాటు ఎంపీల పోలరైజేషన్ కూడా జరుగుతుంది కూడా ఇంకా కొంత నడుస్తూనే ఉంది. కనుక అట్లా చూసుకుంటే మీరు అన్నట్టు పెద్ద రాష్ట్రాల ఎన్నికలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి ఎన్నికలు వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ ఎన్నికల్లోపు కొత్త తరాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే లీకేజ్ ఇచ్చుకుంటూ అఫీషియల్ లీక్ ఇచ్చి దాని మీద చర్చలు జరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుస్తుంది కదా. అట్ట పత్రికలు ఏమనుకుంటున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఛానల్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుస్తుంది. కనుక దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. వీళ్ళే కావాలని లీక్ చేస్తున్నారు, కావాలని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇందులో నాకు తెలిసి నేను అనుకుంటున్నది ఏంటంటే పంజాబ్ లో నేను కీలక పరిణామాలు జరిగినాయి. వరుసగా శ్రద్ధ కానీ వాళ్ళందరూ కొంత ఆనందోత్సాహాలతో పడుతున్నారు. ఆశావాహులు ఎక్కువ మంది కొంచెం రేపు పొద్దున మీటింగ్లు పెట్టుకుని రేపు మేము వస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కనుక అదొకటి కనపడుతుంది. ఢిల్లీలో కూడా రాజకీయ సంచలనం జరుగుతుంది. రాజకీయంగా పునరీకరణ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నేను అనుకుంటుంది అంటే నితిన్ నబీన్ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం నుంచి మొదలుకొని పావులు కదులుతుంది. బీజేపీ ఎప్పుడు కూడా సైలెంట్ గా చాప కింద నీరులాగా తన పని తాను చేసుకోకపోతే అవసరమైనప్పుడు మాత్రం అఫీషియల్ లీక్ ఇస్తుంది. కనుక అదే రకంగా నితిన్ నబీన్ పెట్టినప్పుడే మనకు అర్థమైంది అంటే జంజీ కన్నా కొంచెం మధ్యన అటు పూర్తిగా వృద్ధ తరానికి జంజీకి మధ్యన ఉన్న తరాన్ని 40 ఏళ్ళు 45 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పటిదాకా అతి యువకుడైన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బీజేపీ నిలుస్తారు 82 తర్వాత. కనుక అట్లా చూసుకుంటే అధ్యక్షుడిని మార్చినంత మాత్రం లాభం లేదు, కార్యవర్గాన్ని కూడా మార్చాలి. అట్లానే దాంతో పాటు కేంద్ర కేబినెట్ కూడా మార్పులు రావాలనే మాట వస్తుంది. ఇప్పుడు 29 మంది కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు, మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో సహా. ఇంకో 9 ఖాళీలు ఉన్నాయి. ఈ 9 పోగా కూడా ఇందులో నుంచి మీరు అన్న ధర్మేంద్ర ప్రధాన్ తీసేస్తారా, అట్లానే కొద్దిగా పార్టీ కోసం ఛాన్స్ ఉందా? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ మీద దేశవ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయి. అటు ఏమైనా ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నిర్మలా సీతారామన్ పదవి పోర్ట్ఫోలియో కూడా మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న సంకేతాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అంటే నా ఉద్దేశం నిర్మలా సీతారామన్ పోర్ట్ఫోలియో మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే
వీళ్ళు మహిళా గౌరవం ఇస్తున్నామని చెప్పుకోవడం, అంటే ఎంబీసీలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవడానికి ఇది ఒక తురుపు మొక్కగా ఆమె పనికొస్తుంది. చూస్తున్నాం కదా మనం. నిర్మలా సీతారామన్ మార్చడం వల్ల ఏమైందంటే, సరే సంబంధాలు ఉన్నా లేకున్నా పరకాల ప్రభాకర్ గారు భర్త ఇప్పుడు పూర్తిగా మన పెద్ద ఎత్తున సార్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అది ఏమైనా పడే అవకాశం ఉంటది అనుకుంటే రేపొద్దున నష్టపోయేది బీజేపీ కదా. కానీ ఇక్కడ ఏమైందంటే కొంత ఆడవాళ్ళ పట్ల ఇట్లా ప్రవర్తించాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ధర్మేంద్ర ప్రధాన్ పట్ల కూడా రెండు నేను ఊహిస్తున్నాను శ్రీకాంత్. ఏంటంటే ఒకటేమో తీసేస్తే తప్పు ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు ఎట్లాగో మన సజావుగా జరిగింది పరీక్ష, మంచి పెద్దగా ఆరోపణలు ఏం లేదు రెండోసారి జరిగిన పరీక్షకు. ఇప్పుడు కావాలని తీసేస్తే మానిన గాయాన్ని మళ్ళీ రేపినట్టు అవుతుంది కదా అనే మాట. ఈ డిమాండ్స్ సెల్ఫ్ తప్పిదాన్ని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. అది జంజీ గెలుపుగా ప్రచారం జరుగుతూ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అస్త్రంగా చేసుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అస్త్రాన్ని మార్చుకోలేకపోయింది కనుక జంజీ వాళ్ళు వస్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఎందుకు వచ్చింది? ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టింది అది. జంజీ ఎందుకు మన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది? ప్రతిపక్షాల వైఫల్యం, ప్రతిపక్షాల మూత ధోరణి, వ్యతిరేకత, ఏదైనా వ్యతిరేకించడం దీని వల్ల వచ్చింది కనుక దాన్ని అంగీకరించడం మోడీ కనుక సమస్య లేదు, తీసేయరు అని నేను అనుకుంటున్నాను. కానీ టాపిక్ ఎందుకు కొందరిని అవసరం లేదు, పెద్దగా మనకు ప్రచారం లేని వాళ్ళ పేర్లు పోతాయి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఫిరాయింపుదారులకు లేకపోతే కొన్ని పార్టీలు మెరిజ్ చేసుకున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది ఒకటి వస్తున్నది. అంటే అది కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. మొత్తం ఈ బ్యాలెన్స్ జరగకుండా చూస్తారు. అంటే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కీలక పదవుల్లో ఉంటారు, ఇప్పుడైనా ఉంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు బహుశా అంటే బీజేపీ ఆ సిద్ధాంతంలో లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ బీజేపీ క్యారెక్టర్లను, మెయిన్ క్యాండిడేట్లను పక్కన పెట్టిన చరిత్ర మొన్న మనం అన్నమలై విషయంలో చూసాం. ఏడీఎంకే నుంచి వచ్చినటువంటి నయనా నాగేంద్రన్కి అధ్యక్ష పదవి ఇచ్చి అన్నమలైని పక్కన పెట్టి పూర్తిగా అన్నమలైని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు అన్నట్టు బహుశా టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇస్తారేమో, అటు మిగతా పార్టీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తులు రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారేమో. సో ఇట్లా కూర్పు ఉంటుందేమో అనుకోవచ్చా? ఖచ్చితంగా రాఘవ్ చెడ్డాకి అవకాశం వస్తుందని చాలా మొత్తం ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రాజకీయ సంచలనం మీటింగ్లు అవి చేర్పులు మార్పులు జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాం. రాఘవ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున పంజాబ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రేపు పొద్దున పంజాబ్ సీఎం గా రాఘవ్ ప్రకటించిన పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదు, మరో సువేందు లాగా మరో రాఘవ్ చెడ్డా. సో కేంద్రంలోకి తీసుకోపోకుండా బహుశా పంజాబ్ ని కాన్సన్ట్రేట్ చేపిస్తారేమో అనిపిస్తోంది. బీజేపీ 3 వ్యూహాలు ఆరంభిస్తుంది. మొదలు తమ బలాలను ఉపయోగించుకోవడం, రెండవది ఎదుటివాడి బలహీనతను ఉపయోగించుకోవడం. అంతేకాదు ప్రతిపక్షాల పార్టీ బలహీనత, ఆ బలహీనతలలో వచ్చిన నాయకత్వాన్ని ఉపయోగించుకోవడం. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకు ఈటల రాజేంద్ర గారు తెలంగాణలో ఆయన బలాన్ని ఉపయోగించుకున్నారు కదా. అటు మన బీఆర్ఎస్ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల బయటకు వచ్చిన బలాన్ని ఉపయోగించుకున్నారు కదా వాళ్ళైతే. అట్లానే ఇప్పుడు చెద్దాన్ గాని లేకపోతే మమతా బెనర్జీతో విభేదించిన ఒక 2-3 గాని మంత్రివర్గంలో ఏ మార్పులు లేకుండా 9 మందిని తీసుకోవచ్చు, సరిపోతారు. ఇప్పుడు వచ్చిన ఎంపీలకు 9 మంది కంటే ఎక్కువ సీనియర్ లేదు కనుక అట్లా చూసుకుంటే కూడా మార్చకుండా చేయొచ్చు. కానీ మారుస్తారని అనుకుంటున్నాను. 3 రకాల మార్పు. ఒకటేమో పెద్దగా అనామకులుగా ఉండి పెద్దగా ప్రభావం చూపించిన వాళ్ళు మార్చేసి మీరు కొద్దిగా ఉండండి, మళ్ళొకసారి అవకాశం ఇస్తామని చెప్పి కొత్త వాళ్ళని తీసుకోవడం ఒక మార్గం. అంటే ఉన్న లేకుండా ఎలాంటి తిరుగుబాటు లేకుండా చూసుకొని మంత్రివర్గాన్ని సైలెంట్ గా మార్చడం. రాజ్యసభ రెన్యువల్స్ కూడా ఉండకపోవచ్చేమో కదా. అదే ఇప్పుడు కురియన్ రాజ్యసభ అయిపోయింది కదా, కనుక కురియన్ తీసుకోకపోవడం కారణం ఏంటంటే రాజ్యసభ అయిపోయింది, మళ్ళీ లేట్ కదా, మరి చట్టసభ సభ్యులు మళ్ళీ ఏమి ఇస్తాం, 6 నెలలోపు రావు కదా ఎలక్షన్స్ అనే మాటకు అటువంటి వాళ్ళని తప్పించడం. మూడోది గతంలో కామరాజు ప్లాన్ లాగానే మోడీ ప్లాన్ కూడా ఏంటంటే, గతంలో మురళీ మనోహర్ జోషి, అద్వానీ ఇటువంటి వాళ్ళు తప్పించారు కదా ఆ పాత వాళ్ళు. అట్లానే ఇందులో కూడా కొందరు జంపుకాలను తప్పిస్తారని నేను అనుకుంటున్నాను, కొందరిని పక్కన పెడతారనుకుంటున్నాను. అందుకని అట్లా కూడా అంటే ఏజ్ తోని కొందరిని పక్కన పెడతారు. అట్లానే ఇంకో రకంగా చెప్పానంటే మనకు అసంతృప్తి లేకపోయినా సరే కొందరిని ఇక్కడ రవనీత్ సింగ్ బిట్టు ఎపిసోడ్ ను కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల కాబినెట్ అనేది ఒక్కటి మాత్రం మార్పు పోనియరు, మోడీ మార్పును పోనియరు, ఆర్ఎస్ఎస్ మార్పును అసలు పోనియరు. బేసిక్ అది కదా, బేస్ లైన్ అది కదా, ఈ 2 పోనియరు. మూడోది ఏం చేస్తామంటే మోడీకి ఇష్టమైన వారు కష్టమైన వారు కాదు, మోడీకి ఇష్టమైన వాళ్ళే ఉంటారు, సమస్య లేదు, అది మాత్రం గ్యారంటీ, సమస్య లేదు. దానిలో ప్రధానంగా అమిత్ షా ప్రధాన పాత్ర వహిస్తాడు. నెపమంతా అమిత్ షా మీద నెడతారు. గతంలో వాజ్పేయి అద్వానీ జంట ఎట్లనో ఇవాళ మోడీ అమిత్ షా జంట అటువంటిది. అంటే ఇక్కడ వాజ్పేయి బదనాం కాలే, కానీ బదనామైన తిట్టు తిన్నా మోడీ అప్పుడు అద్వానీ తిన్నాడు. ఇప్పుడు కూడా అంతే, ఏమన్నా తిట్టు తింటే అమిత్ షా తింటాడు, సమస్య ఏమున్నది. కనుక మోడీ గారు ఏమంటారు అంటే అమిత్ షా సలహాలు పాటిస్తారు. దాంతో పాటు ఇప్పుడు ఒక రంగం చెప్పాలి, నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి పోటీదారు కానీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉండి నాగపూర్ ఎంపీగా ఉన్నాడు కనుక
అటువంటి వాళ్ళని తప్పించే ప్రయత్నం అస్సలు చేయడు. సీనియర్ తప్పించే ప్రయత్నం అస్సలు చేయడు. గతంలో నష్టపోయింది ఇప్పుడు యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళని దూరం చేసుకోవడం చూసినాం కదా మనం బీజేపీ. అటువంటి వాళ్ళని దూరం చేసుకోవడం యశ్వంత్ సిన్హా ఏది పడితే అది మాట్లాడాడు. కామ్గా ఉంటే వేరుంటుండే. అంతేందుకు ఇప్పుడు కేబినెట్ లో గతంలో ఉండి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు కూడా కొంచెం అసంతృప్తితో ఉంటాడు. ఇప్పటికి కూడా అద్వానీ ప్రేమికుడు ఆయన. ఇప్పటికి కూడా అద్వానీ కలిసి వస్తుంటాడు వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి పదవి ఇచ్చేది ఉండే, అప్పుడు ఇవ్వలేదు. కనుక నేను పదవీ విరమణ చేసినా కానీ పదవి విరమణ చేయాలని ఆయన మాట ప్రతిసారి అంటుంటారు వెంకయ్య నాయుడు గారు. చూస్తున్నారు కదా మనం. కనుక మోడీ పట్ల వ్యతిరేకత లేకపోయినా అద్వాని పట్ల ప్రేమ ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా దూరం చేసిన సందర్భాలను చూసినాం కదా మనం. సరే వెంకయ్య నాయుడు గారు కొత్త పదవి ఇచ్చేది ఏముండదు కానీ మన తెలుగు వాడికి చెప్తున్నాం. అట్లాగే మొత్తం దేశవ్యాప్త పరిస్థితులు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో వ్యూహానికి పనికొచ్చేదాన్ని మంత్రివర్గం తీసుకుంటారు. నెంబర్ 1 మీరు అన్నట్టు మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అట్లాగే పంజాబ్, గుజరాత్ నుంచి కూడా ఈ 4 రాష్ట్రాల నుంచి కొంత అన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలే, బీజేపీకి చాలా ఆయుపట్టు లాంటి రాష్ట్రాలు మళ్ళీ ఇవి. అట్లానే అక్కడ వ్యక్తిని తప్పియారు, అది కూడా చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు చెడ్డాన్ కనుక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిత్వానికి పెట్టుకుంటే మంత్రి పదవి తీసుకుంటారు కానీ రేపొద్దున చెద్దాన్ అక్కడికి పూర్తిగా ప్రచారానికి అక్కడే పంపుతారు అంటున్నాను. అట్లా అంటే ఒక గన్మెన్ ఉంటాడు, హంగు ఆర్బాటం ఉంటుంది. ఒక ఎంపీగా ఉంటే ఏముంటది, కనుక మంత్రిగా ఉన్నాడు అనుకోండి చాలా కార్యక్రమాలు పాల్గొనవచ్చు అక్కడ, అట్లాంటివి చేస్తారు. కనుక ఈ 4-5 వచ్చే సంవత్సరం జరిగే 4-5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి మంత్రివర్గాన్ని ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం అవుతుంది. ఇష్టం లేని వాళ్ళని పారదోలడానికి కూడా ఒకసారి ఎప్పుడైనా మనం సెల్ ఫోన్ లో అవసరం లేని వ్యక్తిని, అవసరం లేని విషయాలను మనం డిలీట్ ఎట్లా చేస్తామో, మంత్రివర్గంలో 72 మంది ఉన్నారు. 72 మందిలో మనం, నా ఉద్దేశం 12 మంది మంత్రులే గట్టిగా తెలుసు మనకు కదా. కొంచెం మనలాంటి చదువుకున్న వాళ్ళకైతే ఇంకొక 10 మంది తెలుసు, అంతేగాని 72 తెలియదు కదా మనకు. కనుక అట్లా చూసుకుంటే అది ప్రాముఖ్యం లేని శాఖ లేకుండా ఇందులో ఇంకా అవకాశాలను బట్టి చూస్తే సపోజ్ మనం శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి 6 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. తో పాటు అంటే అఫ్కోర్స్ టీడీపీ నుంచి చూసుకుంటే కనుక 16 మంది ఎంపీలు ఉంటే కనుక, సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ నుంచి 16 ఉంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి దిగువ సభకు వచ్చిన వాళ్ళ సంఖ్య చూస్తే 13 ఉంది. సో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా మనకి శివసేన కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ రెండింటి మిత్రపక్షాల విషయంలో ఆలోచిస్తే కనుక, సో మిత్రపక్షాలకు ఏమైనా కొత్త అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోందా? తెలుగు రాష్ట్రాలు కూడా దీనిలో, కూటమి ప్రభుత్వం ఏపీ కూడా చాలా కీలకంగానే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెద్ద మార్పు రాకపోవచ్చు, వస్తే సంజయ్ గారిని రాకపోవచ్చు, బట్ మిత్రపక్షాల డిమాండ్స్ ఏమైనా వినిపించే ఛాన్స్ ఉందా అన్నది నా సందేహం. అంటే ఇప్పుడు ఈ అబ్కా బార్ చార్సా అన్నట్టు అబ్కా బార్ తెలంగాణ వాళ్ళకి కావాల్సింది. తెలంగాణకి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇస్తే ఇంకో బీసీకి అంటే డిజిటల్ రైడర్కి ఇవ్వాలి. ఇస్తే అదొక అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ని తీసేయాల్సిన అవసరం లేకుండా ఉంటే, ఒకటే ఊరిలో 2 కత్తులు విడదీద్దాం అనుకుంటే అదొకటి అవుతుంది. కానీ అక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటేమో బీజేపీకి ప్రాయంగా ఉన్నది. బీజేపీ గెలిచింది 3 ఎంపీలు అక్కడ, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కదా అక్కడ. రెండవది ఇటు పక్కన ఏమంటే మిత్రపక్షానికి 16లో 2కి వెమ్మచాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు సమర్థవంతంగా పనిచేస్తారు. రామ్మోహన్ నాయుడు మీద కానీ చంద్రశేఖర్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఓ రకంగా చెప్పాలంటే మంత్రి సరే ఆరోపణలు వచ్చినాయి, ప్రమాదాల కారణం నువ్వే అంటే ఎట్లా చేస్తారు. కానీ చాలా వరకు అప్పుడు ఆ మధ్యన కొంత విమానాల టైమింగ్స్ లో చేంజ్ కావడం, చాలా పెద్ద ఎత్తున ఆ టైం టేబుల్ కింద మీద కావడం వాటికి వచ్చినాయి. కానీ దానివల్ల రామ్మోహన్ నాయుడు సామర్థ్యాన్ని శంకించే అయితే లేదు కనుక అక్కడైతే మార్చారు. కొత్తగా వాళ్ళని కూడా ఇవ్వరు అంటున్నాండి. జనసేనకు ఉన్నదే 2 ఎంపీలు కనుక వాళ్ళ నుంచి అయితే తీసుకునే పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను నేను. చూద్దాం. నా ఉద్దేశం మీరు అన్నట్టు తెలుగుదేశం తర్వాత అది ప్రధాన మిత్రపక్షం ఇప్పటిదాకా మన నితీష్ కుమార్ జేడీయూ ఉన్నది కనుక అక్కడి నుంచి జనతాదళం ఉన్నది, జేడీయూ కనుక జనతాదళం యునైటెడ్ కదా అది జేడీయూ. అక్కడి నుంచి తీసుకుంటే ఇటుపక్క మనకు మన మహారాష్ట్ర పరిణామాలు మాత్రం కొంతమంది 1-2 మంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకంటే 13 మంది ఉంటారు కదా వాళ్ళు, కనుక 1 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏమి దిశపతి చేయకుండా ఉన్నదాన్ని ఇస్తే కూడా 9 మంది అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ మంది ఆశావాహులు కూడా లేరు. ఇప్పుడు మిగతా దానిలో ఇప్పుడు మన ఉదాహరణ తెలంగాణ కేబినెట్ మార్చాలంటే 1,00,000 ప్రశ్నలు, 1,00,000 చిక్కులు వస్తాయి. చూస్తున్నాం కదా మీరు అన్నట్టు సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు పక్కన పెడితే జనతాదళ్ కానీ లేదంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీకి కానీ, అండ్ మోర్ ఓవర్ రైట్ టీఎంసీ కానీ, ఈ మూడింటికి కొంత ప్రయారిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు కదా. ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభకు తీసుకున్న మన నితీష్ కుమార్ ఉన్నాడు కదా, తప్పనిసరి మన కేంద్ర మంత్రి కీలక పదవి వస్తుంది గ్యారంటీ. ఎవరిని తప్పియకపోయినా కీలక పదవి ఇస్తారంట. కొన్ని ప్రధానమంత్రి దగ్గర ఉన్న శాఖలు, అమిత్ షా దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి.
కనుక ఏదైనా సరే ఉన్న మంత్రులలో 10 మంది మంత్రుల్లో ఎవరిదో ఒక్కరిది తీసేసుకొని ఇచ్చే అవకాశం కూడా ఉంది అనుకుంటున్నాను. మిగతా 2-3 శాఖలు చేస్తుండొచ్చు. కానీ ఇదంతా ఢిల్లీలో ఇప్పుడు నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. అసలు మంత్రివర్గంగానే చర్చ కావాలని లేవదీసింది కేంద్ర ప్రభుత్వం అంటున్నాడు. ఎందుకంటే కావాలని లేవదీయడం వల్ల కొంత సారం వస్తుంది. ఇప్పుడు మజ్జిగ చిలికితేనే వెన్న వస్తుంది, వెన్న వెచ్చ చేస్తేనే నెయ్యి వస్తుంది. నెయ్యి రాకముందు మజ్జిగ చిలకాలి కదా, వెన్న రావాలి కదా మొదలు. అందుకని క్రీమ్ తీసుకోవడానికి అంటే ఏం చేస్తే బాగుంటది అనేది ప్రజల నుంచి సలహాలు వస్తాయి. ఈ చర్చలో కొన్ని నిజాలు బయటపడతాయి. ఈ చర్చలో వ్యతిరేకత కూడా బయటపడుతుంది. ఫలానా వాడిని తీసేయమని వ్యతిరేకత ఉంటుంది, ఫలానా వాడిని తీసుకోమనే అనుకూలత ఉంటుంది, రెండు ఉంటాయి. కనుక తీసుకునే వాడికి కూడా వ్యతిరేకత ఉంటుంది. వాడిని పలానా తీసుకుంటే ఏమైంది, దాన్ని ఒక లీక్ అఫీషియల్ లీక్ ఇస్తారు. శ్రీకాంత్ మంత్రివర్గం తీసుకుందాం అనుకుంటే శ్రీకాంత్ వ్యతిరేక ప్రయత్నం చేస్తారు కదా వద్దనేది. దానికి ఇటువంటివన్నీ బయటపడతాయి. అంటే పేర్లు బయటపెట్టడం వాళ్ళే చేస్తారు, పేర్లు వద్దనుకునే వాళ్ళు చేస్తారు. అంతిమంగా నా ఉద్దేశం అయితే ఒక 5గురు మాత్రమే కీలకంగా ఈ మంత్రివర్గ నిర్ణయంలో ఉంటారు. ముఖ్యంగా అందులో ఇద్దరేమో మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళని కలుపుకుంటారా అంటే శంకర్లో ఒకటి తీర్థం కావాలి కదా. ఒక 10 మంది అనుకున్నాం, 5గురు అనుకున్నామంటే దాని విలువ వేరే ఉంటది. ఇద్దరే అనుకున్నామంటే వ్యతిరేకత కూడా వేరే ఉంటది. కనుక నిర్ణయం జరిగేది ఆ ఇద్దరి మధ్యన, ఇద్దరితోని అమిత్ షా, మోడీ, తర్వాత ఒక 5గురిని కలుపుకొని మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణకు బాటలు వేస్తాం అనుకుంటున్నాను. ఒక దేశంలో ఇంత ఊహాగానాలు చేసి కూడా నేను ఇంత కూడా ఊహిస్తున్నా శ్రీకాంత్, అసలు ఏం చేయకుండా ఒక నెల ఆపిన సందర్భం కూడా చూస్తా. అంటే హైప్ క్రియేట్ చేసి పాల పొంగ పైకి వచ్చినాక స్టాప్ ఆపేస్తే ఎట్లా అవుతుందో అట్లా కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో వాళ్ళకి సరిపోతుంది. కురియన్ విషయంలో సరే ఇప్పుడు వెంటనే పక్కన పెడితే ఆయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయగానే వెళ్ళి రాష్ట్రపతిని కలవడం జరిగింది. సో అదే సంకేతంగా కనిపించింది విస్తరణ జరగబోతుంది అన్నటువంటి సంకేతాలు రావడానికి ప్రధాన కారణం. బట్ తర్వాత వాట్ నెక్స్ట్ కురియన్ విషయానికి వస్తే, సో కేరళలో ఇప్పటికీ బీజేపీ బలపడడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉన్నా కానీ బీజేపీ ఎంట్రీ అంత ఈజీ కావట్లేదు. మొన్న లేక మున్సిపల్ కార్పొరేషన్ సాధించుకుంది. రేపొద్దున కేరళలో కూడా కురియన్ విషయంలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఈ విషయంలో కురియన్ విషయంలో ఏదైనా గవర్నర్గా ఏదైనా రాష్ట్రానికి పంపించేటువంటి నిర్ణయం తీసుకుంటారా, ఎట్లా అకామిడేట్ చేస్తారనుకోవచ్చు? మైనార్టీల విషయంలో మంత్రివర్గంలో ఉన్నాడు ఒక్కడు కదా క్రిస్టియన్, ఆ ఒక్కడిని తీసేస్తే రేపు పొద్దున్న నష్టం జరుగుతుందని దానికి ఏం చేస్తారంటే మీరు అన్నట్టు గవర్నర్ పంపించవచ్చు. ఇప్పుడు మనకు కేరళలో ఎన్నికలే తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ కీలకం దుకాణం బంద్ అయిపోయింది. వచ్చే వ్యూహం అంతా వాళ్ళది ఎట్లుందంటే శ్రీకాంత్ మనకు 2025లో తెలంగాణ ఎలక్షన్ ఇప్పుడు అంతే. కానీ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ వచ్చే సంవత్సరం ఎన్నికలు ఏవైతే 5 రాష్ట్రాలు ఉన్నాయి, గోవా, ఈ 5 రాష్ట్రాల మీదనే పడతారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఎలక్షన్ మూడ్ ఎక్కడ ఉందో ఎలక్షన్ బేస్ గానే పనిచేస్తుంది. అదే అవసరం కూడా అన్నారు. రాజకీయ పార్టీలకు అవసరం అంటున్నాను. చాలా సార్లు ఎలక్షన్ ముందట ఫెయిల్ అవుతున్న ప్రతిపక్షాలు ఎందుకు కారణమవుతున్నాయి అంటే ఎలక్షన్ల దాకా బాగా ప్రచారం చేసుకుంటారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు విడిపోతుంటారు. చూస్తున్నాం కదా మనకు జరిగేది. ఇండి కూటమిలో జరుగుతున్న పొరపాట్లు ఏంటి, ఎలక్షన్ల దాకా ప్రచారం చేసుకుని ఎలక్షన్ల ముందు విభేదాలు పెట్టుకుని విడిపోతున్నారు. చూస్తున్నాం కదా మనం. అందుకని ఇప్పుడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో 1-2% ఓట్లు కూడా లేని నాకెందుకు అనుకుంటే ఏమైంది చూసింది కదా. పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది చూసింది కదా, పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది చూసింది కదా. అందుకని ఏమంటారు అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలలో ముఖ్యంగా ఇండి కూటమిలో లోకలోకాలు వాళ్ళ బలహీనతలు పూర్తిగా బీజేపీ వాడుకుంటుంది, వాళ్ళ బలాన్ని పెంచుకుంటుంది. బలాన్ని పెంచిన క్రమంలో అందులో ఉన్న బలహీనతలు కూడా తొలగించుకుంటుంది, పక్కకు పెడతారు కూడా అంటున్నా నేను. ఆ బీజేపీ పార్టీలో ఉన్న బలహీనులు ఉంటారు కొందరు, నష్టమేం లేదనుకుంటే ఎంత పక్కన పెడతారు. అది రేపు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, ఎవరైనా సరే అవసరం లేదనుకుంటే ఎవరైనా పక్క పెడతారు. తమ బలాలు ఉన్నాయి, తమ అవసరం ఉందనుకుంటేనే ఎవరైనా ఉద్యోగం నుంచి మొదలు పెడితే మంత్రివర్గం దాకా అదే ఉంటది కదా. ఎప్పుడైనా రాజకీయాలలో మీరు వాడు అవసరం ఉందని నిరూపించుకుంటుండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే పక్క పెట్టేస్తారు, లూపులైన పెట్టేస్తారు, అయిపోతుంది. లూపులైన పెట్టడం తర్వాత నా మాత్రం కూడా వాళ్ళ పలకరింపు కూడా ఉండదు. చూస్తున్నాం ఇవాళ చూస్తే మీరు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అని బాగా హైప్ క్రియేట్ చేసి ఇదొక అఫీషియల్ లీక్ ఇచ్చి దీని మీద చర్చ జరిగేటట్టు చేస్తున్నారు. ఈ లీక్ సఫలం అవ్వడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? సో ప్రస్తుతానికి లీక్స్ నడుస్తున్నాయి. ఈ ఆదివారమో లేదంటే మళ్ళీ వచ్చే ఆదివారానికో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అన్నటువంటి టాక్స్ కనిపిస్తున్నాయి. సో ఈ ఎన్నికలు చూస్తే మాత్రం ఇంకా సమయం ఉంది. ఇప్పట్లో ఎన్నికలు వచ్చి రాదు, ఇంకా అఫ్కోర్స్ సంవత్సరం, ఆల్మోస్ట్ దగ్గర సంవత్సరం టైం ఉంది. ఈ లీక్స్ అప్పటి వరకు కంటిన్యూ చేస్తారా లేదంటే ఈ మధ్యలో క్లోజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చా? ఇప్పుడు మంత్రివర్గంలో కొత్త వాళ్ళని తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే మిత్రపక్షాలతోనే ఉన్నాయి కానీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే విస్తరణే ఉంటది అనుకుంటున్నాను నేను. తీసేయడం తర్వాత అంటే తీసేయడం అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఖాళీ చేస్తుంటారు, పెడతలు ఖాళీ చేస్తుంటారు. ఇప్పుడు కుర్చీలాట అంటారు కదా, కుర్చీలాటలో ఒక కుర్చీ తీసేస్తారు కదా. ఇప్పుడు కురియన్ కుర్చీ ఖాళీ అయింది, నయమే కదా. కురియన్ కుర్చీ ఇంకొకరికి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా, అంటే 10 మందికి అవకాశం ఉంది. కనుక మిత్రపక్షాల నుంచో లేకుంటే శత్రుపక్షాల నుంచో చేరిన వాడు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రం కొన్ని బెర్తలు కేటాయిస్తారు. నా ఉద్దేశం అంటే 5 నుంచి 6 గ్యారెంటీ ఉంటాయి అనుకుంటున్నా వాళ్ళకి. ఏది కీలక పోస్టుల్లో 2 ఉంటాయి,
మామూలుగా స్వతంత్ర మంత్రులుగా స్వతంత్ర శాఖలో ఉన్న మంత్రులు ఇద్దరు, స్టేట్ క్యాబినెట్ లో ఇద్దరు, స్టేట్ కూడా ఇద్దరు స్టేట్ మంత్రులు ఇద్దరు తీసుకోవచ్చు. డిప్యూటీ, స్టేట్, ఉమ్, క్యాబినెట్ మూడు మూడు రోజులు ఆరైతే తీసుకుంటారు అనుకుంటే చెద్దాక్ గ్యారంటీ అంటున్నారు. ఇప్పుడు నేను ఢిల్లీలో చర్చలు చూస్తుంటే చెద్దాక్ పంజాబ్ లో కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం అనేది చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గ్యారంటీ, అట్లాగే నితీష్ కుమార్ గ్యారంటీ, ఇటు పక్కన ఇది మన రాజ్యసభకు వచ్చింది శివసేన ఒక రాజ్యసభ ఉద్ధవ్ ఠాక్రే శివసేన టీఎంసీ నుంచి గ్యారంటీ అనుకోవచ్చు. గ్యారంటీ. ఉమ్, అట్లానే టిఎంసీ నుంచే గ్యారంటీ ఎందుకు కాదంటే టిఎంసీ నుంచి తీసుకోవాలంటే వాళ్ళు సాంకేతికంగా పార్టీలు చేరలే ఇంకా బీజేపీలో, మయా మీడియా ఒక పార్టీలో చేరింది మధ్యన కనుక వాళ్ళకి మంత్రి పదవి రాసి చూపించి రేపు పార్టీలో చేరితే చేస్తామని ఒక మాట అనొచ్చు. ఉమ్, లేదు అసలు ఈ మహిళా బిల్లు రేపు డిలిమిటేషన్ ఉంది కదా, దానికి అవసరమైన మద్దతు మిగతా అంత కూడగట్టుకున్నాకనే అక్కడ ఓటు వేయించుకున్నాక ఇచ్చే పరిస్థితి కూడా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉమ్. ఎందుకంటే సో పెడతానంటే ఆశ మీరు అన్నట్టు పడతానంటే చూస్తే భయం ఉంటుంది కదా. మీరు అన్నట్టు చూస్తే జూలై చివరిలో జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ లెక్కన. ఈ నెల ఉమ్, ఈ నెలలో జరుగుతుంది. నేనైతే ఈ నెలలో అయితే నెలాకాలంలో జరగదు అనుకుంటున్నాను. ఉమ్, నేనైతే మోడీ అమిత్ షా అనుకుంటే ఒక్క రోజు సరిపోతుంది. నిన్న మరి ఇంకో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి కూడా, అంటే దీనికోసమేనా అని మాట. మన అమిత్ షా నిన్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారిని కలిశారు, నిన్న చూశాంగా, అవును. సుదీర్ఘంగా సమావేశం అయ్యిండు కనుక మరి దానికి ఏమైనా ఈ మంత్రివర్గానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకటి ఉన్నది. సరే హోమ్ మినిస్టర్ మన రాష్ట్రపతి కలవడం తప్పేం కాదు, కలవడం బాధ్యత కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి తర్వాత హోమ్ మినిస్టరే కదా మనకు. రెండోది రక్షణ శాఖ మంత్రి. ఈ ముగ్గురికి యాక్సెస్ ఎప్పుడైనా ఉంటుంది. మీరు రక్షణ శాఖకు సంబంధించిన అంశాలన్నీ కూడా త్రివిధ దళాధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఏం చేసి త్రివిధ దళాలకు ఒక మన సైనిక అధ్యక్షుడిని పెట్టింది, గతంలో ఉండకపోయేది. త్రివిధ దళాలు వేరు సమన్వయం లేకపోయింది, రాష్ట్రపతి సమన్వయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి నామకే వాక్ చేసి ఇప్పుడు ఈ మూడు దళాలకు కలిపి మనకు సైన్యంలో ఈ మూడు దళాల పతిని పెట్టింది. ఎందుకంటే దాడులు బహుముఖాలుగా చేయాలి. మనం చూసినాం కదా పాకిస్తాన్ సింధూర్ యుద్ధం చూసుకుంటే అంత గగనతల యుద్ధమే చేసి వచ్చినాం. 6 స్థావరాల మీద అర్ధ గంటలు కొట్టేసి వచ్చింది. వెంటనే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిండు కూడా. రైట్. మరి ఒక్క విమానానికి దళాన్ని నమ్ముకుంటే లాభం లేదు కదా. అవును. పదార్థాల ఉండే నేవీ దళం ఉంది కనుక నేవీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మధ్య 3 బ్రహ్మాండమైన సంబంధించిన మన యుద్ధానికి సంబంధించిన నౌకలను ప్రవేశపెట్టింది. INS విక్రాంత్ లాంటి నౌకలు, బ్రహ్మోస్ లాంటివి. విక్రాంత్ ఆల్రెడీ ఉన్నది, ఆల్రెడీ 60 నిమిషాలు ఉన్నది కనుక 3 దళాల సేవలను వాడుకోవడానికి సరైన విధంగా కోఆర్డినేట్ చేయడానికి త్రివిధ దళాధిపతి నేతలుగా పెట్టిండ్రు. అట్లాగే రాష్ట్రపతిని కలవడంలో కూడా మీరు మీ ముగ్గురికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానమంత్రి, మనకు మన రక్షణ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు కలిసి రిపోర్ట్ ఇస్తూనే ఉండాలి. ఇచ్చిన ఇవ్వకుండా ప్రోటోకాల్ అది. ఇప్పుడు ద్రౌపది ముర్ము రబ్బర్ స్టాంప్ కాదా తర్వాత సంగతి, కానీ రాష్ట్రపతి అనేది ఒకటి ఉన్నది కదా పదవి. అయితే ఆయన ఓటర్ మాట్లాడతారు, వస్తారు. రేపు పొద్దున ఇట్లాంటిది ఏంది మన అమిత్ షా కలవడం వల్ల రేపో ఎల్లుండో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న ఊహాగానం కూడా రెడీ. ఢిల్లీలో రోజుకు ఒక పుకారం పుడుతుందంటే తెల్లరకల్లా మనిషిపోద్దట. నేను ఢిల్లీలో చాలాసార్లు ఉన్నప్పుడు అనుకునేవాళ్ళు, మన మిత్రులు అనుకునేవాళ్ళు, ఇవాళ కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే ట్రెండింగ్ నడుస్తుందట, తెల్లారికల్లా అది మళ్ళీ అప్పట్లో కూడా ఇట్లాంటి లీక్స్ కొన్ని వచ్చాయి. పేరు మారుస్తున్నారు, భారత్ అన్నారు, ఇండియా అన్నారు, రాజ్యాంగం మారబోతున్నారు, చాలా రకరకాల చర్చలు తీసుకొచ్చారు. బట్ అవన్నీ జస్ట్ లీక్ చేసి వదిలేశారు. జనాల రెస్పాన్స్ని బట్టి, దేశం రెస్పాన్స్ని బట్టి బహుశా కొన్ని జాగ్రత్తలు పడతారేమో. బట్ ఏదేమైనా కానీ ఇది పార్టీకి సంబంధించింది, రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించింది. పార్టీ మారే ముందు అంటే ఈ పార్లమెంట్ సమావేశాల ముందు జరుగుతున్నటువంటి ఒక ప్రక్షాళన లీక్స్ కాబట్టి బహుశా కొంత శాంటిటీ ఉందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త రక్తం వేసిన 3 మార్గాలు ఎన్నుకుంటారు. ఫిరాయింపుదారులకు ఇవ్వాలి మంత్రివర్గంలో, జంజీ వర్గానికి, సంతృప్తి వర్గాలకు. వయసు రీత్యా చాలా మంది కొంచెం వయసు రీత్యా చూస్తే 45, 50 సగటు వయసు ఉన్నట్టుంది. మొత్తం కలిపితే 50 దాటి ఉంది సగటు వయసు. దాన్ని 40కి తగ్గించాలంటే 10 మంది మంత్రులన్నా యువతను తీసుకోవాల్సి వస్తుంది, 47 దాటిన వాళ్ళని. అట్లా ఒకటి మన సంతృప్తికరంగా మిగతా ప్రతిపక్షాలు ఫిరాయింపుదారులకు మద్దతు ఇవ్వడం, ఉన్న వాళ్ళని శపథ చేయడం, ఎవరైతే సరిగ్గా పనితీరు కనబరచలేదు వాళ్ళని పక్కన పెట్టడం, అదే పార్టీలో ఉన్న కొత్త వాళ్ళని తీసుకోవడం, ఇది కూడా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి తొందరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి లీక్స్కి కొంత ప్రాధాన్యత కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ రాబోయేటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలు, కీలకమైనటువంటి రాష్ట్రాల్లో, ఈవెన్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎవరికి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు, ఎవరిని తీసుకోబోతున్నారు, ఎవరికి ఉద్వాసన కలగబోతుంది. సో ఈ విస్తరణ అనేది కొంత క్రియాశీలకంగా మారిందని చెప్పాలి. ఈసారి దరిదాపు ఒక 50 మందిని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి లీక్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.